పిఠాపురం పట్టణంలో కనీసం 2 ఆధార్ సెంటర్లనైనా శాశ్వతంగా ఏర్పాటు చేయాలని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు 18వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అన్నపూర్ణ అధికారులను కోరారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్లో ఆమె అధికారులకు వినతి పత్రం అందించారు. వృద్ధులకు ఆధార్ అప్డేట్ అవసరం అవుతుందని, చిన్నపిల్లలకు ఆధార్ నమోదుకు ఆధార్కు మొబైల్ లింక్ చేయడం వంటి సేవలు పిఠాపురంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నపూర్ణ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఆధార్ నమోదుకు కాకినాడ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. పిఠాపురంలో శాశ్వతంగా 2 ఆధార్ సెంటర్లనైనా ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని అన్నపూర్ణ అధికారులను కోరారు. పడా ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పిఠాపురంలో ఆధార్ సెంటర్లో స్టాండర్డ్గా ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సేవలను వినియోగించుకున్నారు, నిలిపివేయడం జరిగింది. అలాగే 2 ఆధార్ కేంద్రాలను నిర్మించాలని కోరడం జరిగింది. ఎందుకంటే పిఠాపురంలో ఎక్కువ జనాభా ఉన్నారు. ఈ జనాభా అంతా కూడా కాకినాడ ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీని మీద కలెక్టర్ గారు కూడా అధికారులు కూడా దృష్టి పెట్టి పిఠాపురంలో పర్మనెంట్గా 2 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.